నమస్కారం ప్రజలారా. కోటి సంతకాల సేకరణ అని చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మేమైతే మనసుల్ని సంతకాలు పెట్టమని చెప్పినాము. అందరు మనుషులు సంతకాలు పెట్టినారు. ఈరోజు అన్న గవర్నర్ని కలుచాడు అని చెప్పి ఒక జెండా ఊపి ఆ టెంపోలన్నీ పోయినాయి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఎందుకు ఎంత హౌలే చేస్తారో నాకు అర్థం కాదు. జగన్ అన్నను హౌలే చేయడం తప్ప రెండోది విషయం ఏమి లేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మరి ఇప్పుడు 175 నియోజకవర్గాల నుంచి ఆ టెంపోల్లో వేసుకొని వచ్చినటువంటి ఆ వాహనదారులకు మనం బాడుగులు ఇవ్వాలి కదా నైనా. వాళ్ళు ఏమన్నా మనకు చుట్టాలా? ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు మాకు బాడుగు ఇవ్వలేదు అని చెప్పి ఆడు కూర్చొని పక్కన పార్కింగ్లో పెట్టుకోన్నారు బండ్లు. మరి మీరు వాళ్ళకు బాడుగులు ఇవ్వచ్చు కదా. అవినీతి సొమ్మంతా తిన్నారు కదా, వాళ్ళని కూడా ఎందుకు బెదిరియాలా? అందులోనూ ఈ కోటి సంతకాల సేకరణ ఇదే మామూలు విషయం కాదు. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి విశ్వాసంతో ఉన్నారో మరి రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మన జగనన్న కూడా తెలుసు. అయినప్పటికీ జిరాక్స్ మిషన్లు పెట్టుకొని సంతకాలు మనమే మన ఇష్ట ప్రకారం ఈ చేత్తో రూడ్ని గీకి కోటి సంతకాలు అని చెప్పి ఒక డెకాయిట్ పనులు చేసినప్పటికీ సరే ఆ టెంపోల్లో వేసుకోవచ్చినారు. అన్నా జనం ఉంపినాడు. అన్ని నియోజకవర్గం 175 బండ్లు ఉన్నాయి. ఆడ ఎన్ని బండ్లు ఉన్నాయి? 11 బండ్లు మిగిలినాయి. లాస్ట్కు 11 బండ్లు మిగిలినాయి. 175 నియోజకవర్గాల నుంచి 175 బండ్లు రావాలి కదా. మరి కేవలం 11 బండ్లే ఎందుకు వచ్చినాయి ఆడికి? వాళ్ళకు బాడుగులు ఇలా బాడుగులు ఇచ్చి ఏగితే మనం అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు అవినీతి సొమ్మంతా తిన్నామే. ఏ ఒక్కటి కూడా పనికుంటా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎక్కడ అవినీతిగా ఏలు పెట్టి డబ్బు సంపాదించు అని మనకు ఆలోచన వచ్చిన కాడల్లా సంపాదించినామే. వాళ్ళకు బాడుగులు ఇచ్చితే ఏమయ్యా? ఇప్పుడు మళ్ళా ఆయన జెండా ఊపినాడు, బండ్లు పోయినాయి. వాళ్ళు బాడుగులు లేదని ఆడ పక్కన పెట్టుకొని వాళ్ళు లబోదిబోమంటున్నారు. మళ్ళీ మన అన్నేమో పార్టీ నాయకులతో భేటీ అంట. ఆ తర్వాత గవర్నర్ గారిని కలుస్తాను అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈయన ఏం అవినీతి చేశాడు, ఎక్కడ అక్రమాలు చేశారో, మనం ఏ మేరకు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మేలు చేసినాం, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా అడ్డుగోలుగా సంపాదించినాం, అధికారులను బెదిరించి ఏ విధంగా సంపాదించినాం, ఏది వ్యవహారం ఏది కథ అని అందరికీ తెలుసు. మరి ఆ సంపాదించిన డబ్బుతోనే వాళ్ళకు బాడుగులు ఇచ్చేవి ఆ టెంపోలకు. ఎక్కడెక్కడి నుంచో పోయినారు. మన రాయలసీమ జిల్లాల నుంచి, అనంతపురం నుంచి పెద్ద బండి పోయింది. మరి పులివెందుల నుంచి వచ్చిన బండి కనపడలాడ అదే మ్యాజిక్కో. ఇప్పుడు పులివెందుల నుంచి వచ్చిన బండి ఆడేమన్నా కనపడిందా? పులివెందుల నియోజకవర్గం నుంచి ఈ బండి వచ్చిందని ఏమన్నా అన్న ఫ్లెక్సీ చేశారాడా? మరి దేనికి ఇలా అంటే పులివెందుల్లో ఎవరు కోటి సంతకాలు పెట్టలేదా? మరి అన్న నియోజకవర్గంలో ఎవరు సంపూర్ణంగా మద్దతు తెలపలేదా ఈ కోటి సంతకాలు సేకరణకు? మరి ఆ ముందు అన్న బండి కదా రావాలా, అన్న టెంపో ముందు రావాలి కదా. అన్న నియోజకవర్గం నుంచి అన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి ముందు టెంపో రావాలి. ఆడ రాలేదే. అన్న సంతకాలు సేకరించినటువంటి టెంపో యాడున్నది? బాడీకి లేదా? టైరు పగిలిపోయిందా? డీజిల్ అయిపోయిందా? ఏమైపోయింది? బాడీ గీకింటా ఉంటే ఓడేమన్నా అటు నుంచి అట్టే ఏమన్నా దొబ్బేసినాడా? ఏంది వ్యవహారం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు మరి అన్న సంతకాలు సేకరణ చేయకుండా మిగతా హౌలేగాళ్ళు ఎవరో చేస్తే ఎవడు చూస్తాడు? దానికి విలువే ఉంటుందంగా. ఇప్పుడు మన జగనన్న నియోజకవర్గం నుంచి ఆ బండి ఎట్టబోయింది అనేదే ఇక్కడ నా పాయింట్. ప్రజలారా, మీ పాయింట్ ఏందనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి బాడుగులు ఇచ్చుంటే ఈరోజు మనకి గతి పట్టుండేది కాదు. అన్ని బండ్లు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినట్టువన్నీ కూడా ఆడ దర్శనమిస్తూ ఉండు. మరి వాళ్ళకు బాడుగులు లీకుంటా ఉంటే కేవలం 11 బండ్లే మిగిలినాయి మాకు. సో నేనేం చెప్తాను అంటే, ఇటువంటి కోటి సంతకాల సేకరణలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మన పాలనలో ప్రజలు ఉన్నారు, ప్రజలకు ఎంతవరకు మనం మేలు చేయగలిగినాం, ఎంతవరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినాం, ఎంతవరకు రాష్ట్ర ఆదాయాన్ని మనం పెంచగలిగినాం, మన పనితీరు ఏ విధంగా ఉన్నదని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దగ్గరికి పోయి మనం అడిగి తెలుసుకొని ఉంటే ఈరోజు మనకి బతుకు పట్టి ఉండేది కాదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా జగనన్న ఎవడైతే సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి సలహాలన్నీ కూడా మన పార్టీకి ఎంతమంది ఉన్నారో, మన పార్టీకి ఎంతమంది ఓట్లు వేశారు, మనకు వేసింది 1 కోటి మందైన ఓట్లు, మరి మిగతా ఉండేటువంటి ఓటర్లందరూ మనల్ని చీదరించినారా? మన ఓట్ బ్యాంకింగ్ ఉండేది ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మన ఓట్ బ్యాంకింగ్ కేవలం 1 కోటి మంది మాత్రమే మనకు ఓట్లు వేస్తారా?
ఈ 1 కోటి మంది ఓట్లు వేస్తేనే మనం గెలుస్తామా? చెప్పండి మీరు. 1 కోటి సంతకాల సేకరణ అనేది మరీ నీచంగా, మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయో, మనకు ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని మనకు పడినటువంటి ఓటర్లందరూ కూడా సంతకాలు పెట్టుకుంటే అదేదన్నా ఒక రకంగా ఉండు. మనకు ఇంకా ఉన్నాయి కదా ఎసరా కొసరా ఓళ్ళు అంటే మన 1 కోటి సంతకాలు మనం ఇప్పుడు సంతకాలు పెట్టుకుంటా ఉంటే ఇంక మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం ఏ విధంగా మనం సలహాలు తీసుకుంటున్నాం, ఆ సలహాలు వాళ్ళకి నచ్చకనే కదా మనల్ని ఈరోజు సంతకాలు పెట్టండి. మిగతా వాళ్ళు కేవలం 1 కోటి మందే పెట్టినారంటే మిగతా వాళ్ళని మనం పోగొట్టుకున్నట్టే కదా జగనన్న అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో వచ్చినటువంటి ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి బాడుగు లేక కేవలం 11 మాత్రమే మిగిలినాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మనం పులివెందల నుంచి అసెంబ్లీకి పోయినటువంటి మన జగనన్న పులివెందల శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి పులివెందల నుంచి వచ్చిన బండే ఆడ కనపడలేదు. మరి మన సొంత నియోజకవర్గంలో ఎవడు సంతకాలు పెట్టలేదా, లేకంటే బాడుగు నీకేమన్నా వాడు రాలేదా అని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, అన్ని బండ్లు ఎందుకు రాలేదు, మరీ ముఖ్యంగా పులివెందల బండి ఎందుకు రాలేదని కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.